నమస్తే, వెల్కమ్ టు NH మీడియా న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సర్పు మెప్మా అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష సమావేశం. వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్‌ప్రెన్యూర్ కార్యాచరణతో స్వయం సహాయక సంఘాలకు ప్రాధాన్యమిస్తామని వెల్లడి. తెలంగాణలోని పలు జిల్లాలతో పాటు ఏపీలోనూ ప్రకంపనలు. భూకంపంతో కదిలిన సమ్మక్క గద్దెలు. మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావుపై కాంగ్రెస్ పార్టీ సిద్దిపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ సంచలన వ్యాఖ్యలు. శ్రీకాంతాచారి చావుకు హరీష్ రావు కారణం కాదా అని ప్రశ్నించిన పూజల హరికృష్ణ. సెకీతో కుదుర్చుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందం మీద అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డ వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి. టీడీపీకి మేలు చేసే ఉద్దేశంతో దుష్ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం. మచ్చలేని మనిషి అయిన హరీష్ రావుపై నిరాధార ఆరోపణలు చేస్తే ఊరుకో. చక్రధర్ గౌడ్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డ బీఆర్ఎస్ నాయకులు. భారీ లాభాలతో మొదలైన స్టాక్ మార్కెట్లు. కొన్ని నిమిషాల్లోని లక్షల కోట్ల రూపాయలను దక్కించుకున్న మదుపరులు. వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్‌ప్రెన్యూర్ లక్ష్యానికి అనుగుణంగా రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాలను ఆర్థికంగా పురోగతి సాధించేలా చూడాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సర్పు మెప్మా అధికారులను ఆదేశించారు. ఇందుకోసం అన్ని SHGలను వాటి ఆదాయ అర్జన బట్టి 5 కేటగిరీలుగా విభజించాలని సూచించారు. ఏడాదికి 1,00,000 కన్నా తక్కువ ఆదాయం వచ్చే గ్రూపును నాన్ లాక్పతిగా, 1,00,000 నుంచి 10 లక్షల వరకు లాక్పతిగా, 10 లక్షల పైన సంపాదిస్తే మైక్రో, 50 లక్షల కన్నా అధికంగా ఆదాయం వస్తే స్మాల్, 1 కోటి కన్నా ఎక్కువ ఆర్జిస్తే మీడియం కేటగిరీలుగా విభజించాలన్నారు. అలాగే వ్యవసాయం, పరిశ్రమలు, సేవా రంగం వారీగా ఆదాయ వివరాలు ఉండాలన్నారు. మంగళవారం సచివాలయంలోని తన కార్యాలయంలో ముఖ్యమంత్రి సర్పు మెప్మా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. శేరిలింగంపల్లిలో 50 మంది కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి గులాబీ కండువా కప్పుకున్నారు. హైదర్ నగర్ డివిజన్, కూకట్పల్లి డివిజన్ లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఉద్యమకారులు శ్రీకాంత్, లక్ష్మీనారాయణకు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గులాబీ కండువా కప్పి బీఆర్ఎస్ పార్టీలోకి స్వాగతించారు. అబద్ధపు హామీలు, బూటకపు మాటలతో ప్రభుత్వం నడిపిస్తున్నారని ఎమ్మెల్యే మండిపడ్డారు. కాంగ్రెస్ గెలిచి సంవత్సరం అయినా ఏ సంక్షేమ పథకాలు ప్రజలకు అందించారని, కాంగ్రెస్ విధానాలను చూసే అందరూ బీఆర్ఎస్ పార్టీకి తిరిగి వస్తున్నారని తెలిపారు. గెలిచి కూడా 1 ఇయర్ అయింది. ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో ఒక రైతులే కానీ, ఒక పింఛన్దారులే కానీ, ఇలా పింఛన్దారులకు 4,000 రూపాయలు ఇస్తామని చెప్పి 100 రోజుల్లో ఇలా పింఛన్దారులకు మనం మోసం చేసే ప్రయత్నం చేశారు. అది కూడా జనవరిలో ఇవ్వలేదు పింఛన్లు, ఆగస్టులో కూడా పింఛన్లు ఇవ్వలేదు. సుమారుగా 2,500 కోట్ల రూపాయలు ఇలా ప్రజలకు వచ్చే హక్కును దాన్ని మీరు ఇవ్వలేకుండా నిరుపేదలైనటువంటి పింఛన్దారులందరూ కూడా ఎగొట్టే ప్రయత్నం చేశారు. అదేవిధంగా రైతులకు రైతు బంధు నాటేసేటప్పుడు ఇచ్చేటప్పుడు రైతు బంధు కూడా మీరు ఈరోజు రైతు బంధు ఇవ్వకుండా 1 ఇయర్ అయిపోయింది, కాలాపం చేసుకుంటాం, మళ్ళీ మేము మన సంక్రాంతి తర్వాత ఇస్తున్నట్టు ప్రయత్నం. రైతు రుణమాఫీ అది సుమారుగా 30-40 వేల కోట్ల రూపాయలు అని చెప్పి 7,500 కోట్లకి పరిమితం చేసి అది కూడా ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేశారు. అందుగురించే ప్రజలందరూ కూడా ఒకతాటి మీదకి వచ్చారు. ఏదైతే టీఆర్ఎస్ పార్టీ నుంచి కొంతమంది ఎలక్షన్ ముందు కానీ ఎలక్షన్ తర్వాత పోయినటువంటి వాళ్ళు కూడా ఈరోజు ఆ రోజున కేసీఆర్ నాయకత్వంలోనూ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా, కొండపోచమ్మ కానీ, మల్లన్న సాగర్ ద్వారా బ్రహ్మాండమైనటువంటి వాతావరణం వచ్చి హైదరాబాద్ నగరానికి నీళ్ళు వచ్చినాయని చెప్పి ఇలా ప్రజలు ఎంతో హర్షిస్తూ ఉన్నారు. నేను నిన్ననే కొన్ని హాస్పిటల్ పోతే ఒక్క దగ్గర కూడా కనీసం కూలీ లేనటువంటి పరిస్థితి నేను చూశాను. అందుకొరకే ఈరోజు శ్రీకాంత్ దస్వంటి వారు, కూకట్పల్లి డివిజన్కు సంబంధించినటువంటి అధ్యక్షుడు, శేరిలింగంపల్లికి సంబంధించిన అధ్యక్షుడు లక్ష్మీనారాయణ కానీ అలా ఆధ్వర్యంలో ఈరోజుగా 56 మంది మళ్ళీ తిరిగి మేము టీఆర్ఎస్ పార్టీతో అభివృద్ధి జరుగుతుంది, సాధ్యమైతే అన్నటువంటి ఆలోచనతో మా పార్టీ రావడమని స్వాగతం పలుకుతా ఉన్నాం. ప్రజల పక్షాన టీఆర్ఎస్ పార్టీ ఎప్పటికి ఉంటుంది, ప్రజల పక్షాన నిలబడుతుంది, అన్ని వర్గాలను కాపాడుకునే ప్రయత్నం చేస్తాం. నిన్ననే 9 బ్రాహ్మణులు
వాళ్ళు పాపం హైదరాబాద్ దాంట్లో షాపులు పెట్టుకుంటే వాళ్ళకి మేము ముఖ్యమంత్రి దృష్టికి నేనే తీసుకెళ్ళి ఆ టైంలో టీషార్జర్ తీసుకెళ్ళి వాళ్ళు కనీసం కరెంటు కట్టలేనటువంటి పరిస్థితులు ఉన్నారు అని చెప్పితే ఆ రోజు ఎంబడే జీవో ఇచ్చి ₹1 లేకుండా వాళ్ళకి ఫ్రీ కరెంట్ ఇచ్చారు. వాళ్ళకి ఇప్పుడు ఫ్రీ కరెంట్ ఎత్తేసి వాళ్ళు సుమారుగా ఫ్రీ కరెంట్ అయితే వాళ్ళు 30-40 వేల బిల్లులు వచ్చే అవకాశం తీసుకొచ్చారు. అందుకే నిన్న 3 నుంచి 4 వేల మంది నిన్న వాళ్ళు ధర్నా చేసి నిరసన తెలిపే కార్యక్రమం చేశారు. ఈ రకమైనటువంటి నిరసన కార్యక్రమం జరుగుతూ ఉంటే ఈ పండుగ వాతావరణం అని చెప్పి మేము పండుగలు చేశాము, 8,000 కోట్లు 1,000 కోట్లు అని చెప్పి మేము ఇనాగ్రేషన్ చేసి మేము ఫౌండేషన్ చేసి మళ్ళా దాన్ని నేను ఇనాగ్రేషన్ చేయడం అనేది బాధ కలిగిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ప్రజల పక్షాన ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. మాజీ సీఎం వైఎస్ జగన్ హయాంలో కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకీతో కుదుర్చుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందం మీద అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని పార్లమెంట్ లో వైఎస్ఆర్సీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ప్రస్తావించారు. అగ్రిమెంట్ లో ఎలాంటి తప్పులు లేకుండా కొన్ని మీడియా సంస్థలు రాజకీయ పార్టీలు కేవలం టీడీపీకి మేలు చేసే ఉద్దేశంతో దుష్ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. Andhra Pradesh government has made a contract with SECI, and it was not done with any private player or Adani or anybody, sir. I want to bring to the notice of the House, and SECI is a central government organization. SECI, it has not only made an agreement with Andhra Pradesh, several states, sir. Both the NDA ruled states and even the India coalition ruled states. So how can there be a misdoing, sir? And that to the cost of power, which it was signed is ₹2.49. That too, it was done in 2021, and now it is 2024. I would like to bring to the notice of the House the latest auctions which have happened. Bidding where various players have participated. The cost, if you see NTPC in May 24, the cost of power is ₹2.69. And if you see even SECI, which has signed with various people have participated in the bidding, it is ₹2.57. And even all the bids which have been done in 2024 are more than ₹2.49, which has been signed by Andhra Pradesh. Over the years, the cost of the panels also is coming down, sir. In spite of that, we got a better rate in 2021. And this has been propagated badly by a select few media houses and so-called pseudo intellects, which is not good. Through yourself, I would like to bring to the attention of the House and everybody, sir. This is a contract between a central government organization and state government with the lowest rate. And that too, when did it happen, sir? When the average cost of power was ₹5.90. The cost of power earlier, before 2019, was solar power was, average cost of solar power was ₹5.90. And it came down to ₹2.49. And even today, not only Andhra Pradesh, sir, all our neighboring states, they have made a contract with SECI for more than ₹2.49. And that too, Andhra Pradesh had the facility of waiver of interstate transmission charges, sir. Even as I stand here, even if you go to the energy exchange today, sir. Honorable member, you made your point, though it is not connected with the bill. Sir, please go on. ముఖ్యమైన విషయం. ఈ ఉదయం ములుగు జిల్లా కేంద్రంగా సంభవించిన భూకంపం తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది. ఉదయం 7:27 కొన్ని సెకండ్ల పాటు కంపించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.3గా నమోదైంది. భూకంప కేంద్రాన్ని ములుగులో భూమికి 40 కిలోమీటర్ల లోతున గుర్తించారు. హైదరాబాద్ తో పాటు ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ, రాజమండ్రి, విశాఖపట్నం, జగ్గయ్యపేట, నందిగామ, ఏలూరు సహా పలు ప్రాంతాల్లోనూ భూమి కంపించింది. ములుగులో ఏర్పడిన భూకంప తీవ్రతకు మేడారంలోని సమ్మక్క సారలమ్మ గద్దెలు కంపించాయి. గద్దెల వద్ద ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలో భూకంపం నమోదైంది. భక్తులు పూజలు చేస్తుండగా ఒకసారిగా కంపించింది. అయితే పూజల్లో నిమగ్నమైన భక్తులు అదేమి పట్టించుకోలేదు. మరో గద్దె వద్ద ఏర్పాటు చేసి సీసీ కెమెరాలో అక్కడున్న పూజారి తీవ్రతను అనుభవించడం కనిపించింది. ఏం జరిగిందో తెలియక ఆయన అయోమయంగా దిక్కులు చూస్తుండిపోయారు. వైకాపా సోషల్ మీడియా వింగ్ హెడ్ సజ్జల భార్గవ్ రెడ్డి కారు డ్రైవర్ వేమర్తి సుబ్బారావును గుర్తు తెలియని వ్యక్తులు విజయవాడకు తీసుకువచ్చి కొట్టి రోడ్డుపై పడేసిన ఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది. తీసుకువచ్చిన వ్యక్తులు పోలీసులని వైకాపా నాయకులు ఆరోపిస్తున్నారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తదితరులు మంగళవారం విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబుకు ఫిర్యాదు చేశారు. బాధితుడు సుబ్బారావు వైకాపా నాయకుల వివరాల మేరకు ఏలూరు జిల్లా ఆగిరిపల్లి సింహాద్రి అప్పారావుపేటకు చెందిన వేమర్తి సుబ్బారావు వైకాపా సోషల్ మీడియా హెడ్ సజ్జల భార్గవ్
కారు డ్రైవర్ గా పనిచేస్తున్నారు. భార్గవ్ రెడ్డి పై కడప పోలీసులు కేసును చేయగా ఆయన కొద్ది కాలం నుంచి తప్పించుకు తిరుగుతున్నారు. ఈ నేపథ్యంలో సుబ్బారావును సోమవారం ఆగిరిపల్లిలోని ఇంటి వద్ద ఉండగా ఇద్దరు వ్యక్తులు అతన్ని బలవంతంగా వెంటబెట్టుకుని విజయవాడకు తీసుకువచ్చారు. గవర్నర్ పేటలోని ఆంధ్ర ఆసుపత్రి వద్దకు తీసుకువచ్చి అక్కడ ముసుగేసి కారులో తీసుకువెళ్లారు. ఒక భవనంలోకి తీసుకువెళ్లారని సజ్జల భార్గవ్ రెడ్డి తెలిపారు. ప్రశ్నలు అడిగారని సుబ్బారావు చెప్తున్నారు. భార్గవ్ రెడ్డిని ఎప్పుడు కలిసావు, ఆయన చివరిసారిగా ఎక్కడ దింపావు వంటి ప్రశ్నలు అడిగారని చెప్పారు. ప్రత్యేకంగా కలిసి ఒక కేసు విషయాన్ని వారికి వివరించడం జరిగింది. అదేమిటంటే ఇదిగో నా పక్కన ఉన్నటువంటి ఈయన యామర్తి సుబ్బారావు, యామర్తి సుబ్బారావు ఇతను వృత్తి డ్రైవింగ్. గత 5 సంవత్సరాల నుంచి సజ్జల భార్గవ్ దగ్గర, అంటే మా సోషల్ మీడియా యొక్క హెడ్గా పనిచేసిన సజ్జల భార్గవ్ ఇప్పుడు అతని మీద అనేకమైన కేసులు పెట్టినటువంటి సజ్జల భార్గవ్, ఆయన గురించి మీకు ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఆయన దగ్గర 5 సంవత్సరాల నుంచి డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఆ తరువాత ఆయన మీద ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన మీద అనేకమైనటువంటి అసత్యపు కేసులు, ఫాల్స్ కేసులు పెట్టి ఆయన్ని అరెస్ట్ చేయాలని ప్రయత్నం చేస్తున్న విషయం మీ అందరికీ తెలుసు. దానిలో భాగంగానే హైకోర్టు, సుప్రీంకోర్టుకి వెళ్ళి సజ్జల భార్గవ్ ప్రొటెక్షన్ కూడా తీసుకున్నారు. అరెస్ట్ చేయడానికి వీల్లేదనే ప్రొటెక్షన్ కూడా తీసుకున్నారు. నిన్న సుప్రీంకోర్టులో కూడా వాదనలు జరిగాయి. ఆయన ఆల్రెడీ ప్రొటెక్షన్లో ఉన్నాడు, అరెస్ట్ చేసే పరిస్థితి లేదు అనే విషయం కూడా తేట తెల్లవిగా ఢిల్లీ వేదికగా సుప్రీంకోర్టులో కూడా ఆర్గ్యుమెంట్స్ జరిగాయి. సజ్జల భార్గవ్ దగ్గర పనిచేస్తున్నటువంటి ఈ సుబ్బారావు గారిని, ఈయన సింహాద్రి అప్పన్నపేట గ్రామానికి చెందిన వ్యక్తి, ఆగిరిపల్లి మండలం. ఈయన్ని నిన్న ఉదయం ఈయన్ని తీసుకొని పోలీసులు ఆయన దగ్గరికి వెళ్ళి మఫ్టీలో ఈయన్ని కొన్ని వివరాలు అడిగారు. సజ్జల భార్గవ్ అనే వ్యక్తిని ఎక్కడ ఉన్నాడు, నువ్వు ఆయన్ని ఫైనల్గా ఎక్కడ డ్రాప్ చేశావు, ఎక్కడున్నాడో సమాచారం నువ్వు చెప్పు అని అడిగారు, ఒత్తిడి చేశారు. నాకు తెలియదు సార్, ఆయన అయితే లేడు, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడో నాకు తెలియదు, డ్రైవర్గా నేను పనిచేసే వ్యక్తినే తప్ప ఆయన వేరే బోట్స్ నాకు తెలియవు సార్ అని చెప్పాడు. ఇదే విషయం పోలీస్ స్టేషన్లో చెబుతూ రమ్మని ఆయన్ని ఒక బండి మీద ఎక్కించుకొని ఆ ఇద్దరు కానిస్టేబుల్స్, మఫ్టీలో ఉన్న కానిస్టేబుల్స్ ఇద్దరు ఎక్కించుకొని మధ్యలో కూర్చోబెట్టుకొని విజయవాడ తీసుకొచ్చి ఆంధ్ర హాస్పిటల్ దగ్గరికి వచ్చిన తర్వాత ఈయనకి మంకీ క్యాప్, ఒక ముసుగు వేసి కళ్ళు కనపడుకోకుండా చేసి అక్కడ నుంచి కొంత దూరం తీసుకువెళ్ళి ఒక అపార్ట్మెంట్లో లిఫ్ట్లో, అపార్ట్మెంట్ని ఎలా చెప్పగలుగుతున్నా అంటే ఒక లిఫ్ట్లో తీసుకువెళ్ళి ఒక గదిలోకి వెళ్ళిన తర్వాత ఆ గదిలో ఆయన మంకీ క్యాప్ తీసేశారు. అక్కడ పోలీస్ కానిస్టేబుల్స్ ఉన్నారు. దాంతోపాటు ఇంకా 3 ఉన్నారంట, ఎవరో నిందితులు లాంటి వాళ్ళు, ఇలా పట్టుకొచ్చిన వాళ్ళు. ఈయన్ని చిత్రహింసలుగా చేశారు. నిన్నంతా కూడా మచ్చలేని మనిషి అయిన హరీష్ రావుపై నిరాధార ఆరోపణలు చేసే ముందు చక్రధర్ గౌడ్ తన నేర చరిత్ర గురించి ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకోవాలని సిద్దిపేట మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పాలా సాయిరాం, నంగునూరు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఎడ్ల సోమిరెడ్డి తెలిపారు. సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు ఎల్లారెడ్డితో కలిసి వారు మాట్లాడారు. ఎప్పుడు ఏ పార్టీలో ఉంటాడో తెలియని చక్రధర్ కు హరీష్ రావు గురించి కనీసం మాట్లాడే అర్హత కూడా లేదన్నారు. అఫిడవిట్లోనే రౌడీయిజం, రేపిజం, దొంగతనాలు, మోసాలు ఇట్లాంటి కేసులు చరిత్ర కలిగిన నీవెక్కడ? తెలంగాణ ఉద్యమం కోసం, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఎన్నో కేసులై జైలుకు పోయి తెలంగాణ వచ్చే వరకు మొక్కుపోని దీక్షతోని కొట్లాడినటువంటి హరీష్ రావు పైన నువ్వు ఆరోపణ చేయడం ఒక సిగ్గుచేటు. ఇది ఎట్లా అయిపోతుందంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క వైఫల్యాలను ఎండగడతా ఉంటే హరీష్ రావును తట్టుకోవడం ఎలా అనే ఆలోచనలో వారి యొక్క కాంగ్రెస్ అధిష్టానము ఈ కింది నాయకత్వానికి కానీ ఈ జిల్లా నాయకత్వానికి
మీరు ఏ విధంగానైనా హరీష్ రావును బదనాం చేసే విధంగా బురద తల్లి చేసే విధంగా చేయాలనేది ఒక పోటీ పెట్టినట్టుగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఎక్కడ దొరకలేదు వాళ్ళు. హరీష్ రావు గారు వారు చేస్తున్న వైఫల్యాలను, ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పుడు విధానాలను ప్రజల్లో ఎప్పటికప్పుడు ఎండగడుతూ ఉంటే వారికి ఎటు ఆగమాగం అవుతూ ఉన్నారు. ఇలా ఇంకొకటి కూడా ఏంటంటే కాంగ్రెస్ నాయకులకు ఇప్పటి వరకు ప్రభుత్వం వచ్చి 1 year అయినా కూడా ఉన్న 3 మార్కెట్ కమిటీ చైర్మన్లకు ఎవరిని నియమించుకోలేక, ఏ ఒక్క పదవికి కూడా సిద్దిపేట కాంగ్రెస్ నాయకులకు ఒక్క పదవి కూడా ఇప్పటివరకు ఎవరికి రాలే. ఆ ప్రభుత్వంలో ఎవరు రాక దీనికి పోటీ పెట్టినట్టు అనిపిస్తూ ఉంది. హరీష్ రావును ఎవరు ఎక్కువ ఇది చేస్తే ఇబ్బంది పెడితే వారికి మేము నీకు పదవులు ఇస్తామని పోటీ పెట్టినట్టుంది. ఆ పోటీలో వీళ్ళు ఒకరికొకరు ఒకరు ఈ మధ్య హరీష్ రావు మీద మాట్లాడుతూ ఉన్నారు. అరే ప్రభుత్వం వచ్చింది, 1 సంవత్సరం అయింది, మరి వచ్చినటువంటి మనకు ఉన్నటువంటి నిధులను వాపసు తీసుకుపోతుర్రు, మనకు మంజూరైనటువంటి నిధులను కూడా వాపసు తీసుకొని పోయినరు, టెండర్లు వేసినటువంటి వాపసు తీసుకొని పోతుర్రు. మరి వాటిని తీసుకొచ్చి ప్రజలకు ఎక్కువ పనిచేసి ప్రజల చేత మద్దతు తీసుకొని పదవులు తెచ్చుకోవాలని పోటీ పడాలి ఎవరైనా. అదే రకంగా సైబర్ క్రైమ్స్ కూడా చాలా ఉన్నాయి. రాబరీ అండ్ కిడ్నాపింగ్, రాబరీ అండ్ కిడ్నాపింగ్ కేసు నెంబర్లతో సహా, క్రైమ్ నెంబర్లతో సహా వారి ఎలక్షన్ అఫిడవిట్లో ఈడ కూడా ఏంటంటే హరీష్ రావు గారి మీద పోటీ చేస్తే నాకు బాగా ప్రచారం వస్తే నేను ఇంకా ఎక్కువ దోపిడీలు చేయొచ్చు, నన్ను తొందరగా నమ్ముతారు అనుకుంటారో మరి అదంతా వాళ్ళు ఆలోచించాలి. రాజకీయాలకు వచ్చేటోళ్ళు ప్రజలకు సేవ చేయడానికి లేదా ఒక కాజ్ కోసం, ఒక లక్ష్యం కోసం, ఒక ఉన్నత లక్ష్యం కోసం వచ్చి ఏదో ఒక వర్గాన్ని, ఒక సెక్షన్ను, ఒక పర్టికులర్ సమాజంలో ఉన్న సమస్యలను పారద్రోలడానికి రాజకీయాల్లోకి వస్తారు. దౌర్భాగ్యం ఏంటంటే ఈ రాజకీయాల్లో ఎన్నికల్లో పోటీ చేయడానికి కూడా ఈ దోపిడీకి ఒక వారధిగా భావించడం చాలా శోచనీయం. ఇప్పుడు వారి ఫ్రెండ్ వైఫ్ లబానీ రాయ్ అనే ఒక మహిళ, 21 ఏళ్ల మహిళ ఏడ్చుకుంటూ పోలీసుల ముందు ఇచ్చిన స్టేట్మెంట్ను కూడా మీరు అసలు విలేకరులు, ప్రత్యేకించి సిద్దిపేట సమాజం ఈ విషయాన్ని ఒకసారి పరిశీలించాలని చెప్పి మేము కోరుతున్నాం. అసలు ఇంత కుసంస్కారము, నీచ సంస్కృతి, నేర సంస్కృతి ఉన్నటువంటి చక్రధర్ గౌడ్ గారు మొన్న ఉద్యమంలో కావచ్చు, నిన్న ప్రభుత్వంలో, ఈరోజు ప్రతిపక్షంలో ప్రజల గొంతుకై నిలుస్తున్న హరీష్ రావు గారిని అసలు ఇట్లాంటి చౌకబారు, పసలేని ఆరోపణలు, అసలు ఆధారం లేని ఆరోపణలు చేయడం చాలా శోచనీయం. చదరంగంలో పావుగా మిగిలిపోవద్దని, ఒకవేళ హరీష్ రావును విమర్శిస్తేనే లేకుంటే చౌకబారు విమర్శలు చేస్తేనే నాకేమైనా పోస్ట్ వస్తుందని చెప్పి ఇదొక స్కీమ్ ఆలోచిస్తున్నారేమో, మరి అట్లా కూడా ఫెయిల్ అయిపోతారు. ఏదేమైనా వివిధ పార్టీల్లో కానీ ప్రజల్లో ఆదరణ రావాలంటే, సమాజంలో ఒక గౌరవం రావాలంటే, రాజకీయాల్లో ఒక హోదాకు చేరుకోవాలంటే ప్రజా సమస్యల పట్ల నిరంతరం పోరాడాలి తప్ప. ఇటీవల సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ లో నమోదైన ఒక కేసులో వైఎస్ఆర్సీపీ నేత పూనూరి గౌతమ్ రెడ్డి మంగళవారం సాయంత్రం సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ లో నార్త్ జోన్ ఏసీపీ శ్రవంతిరాయ్ ఎదుట విచారణకు హాజరయ్యారు. అనంతరం బయటకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వంలో తనపై కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే తప్పుడు కేసు పెట్టారని ఆరోపించారు. అర్ధరాత్రి సమయంలో పోలీసులు అక్రమంగా తన ఇంట్లో చొరబడి తలుపులు పగలగొట్టి దొంగల కంటే ఘోరంగా వ్యవహరించారని, గత టీడీపీ ప్రభుత్వంలో కూడా ఒక పోలీస్ కమిషనర్ తనను హత్య చేసేందుకు ప్రయత్నించారని, ప్రభుత్వం కూడా తనకు ప్రాణహాని ఉండడంతో హైకోర్టులో ముందస్తు బెయిల్ కు దాఖలు చేసినట్లు వెల్లడించారు. పోలీసులకు పూర్తిగా సహకరిస్తారని, వారు ఇచ్చిన నోటీసుపై విచారణకు హాజరైనట్లు తెలిపారు. నోటీస్ ఇచ్చి రమ్మంటం జరిగింది. నేను వారి యొక్క ఉత్తర్వుల్ని అనుసరించి దాని ప్రకారంగానే కూడా హాజరవటం జరిగింది. హాజరైన సందర్భంగా వారు ప్రశ్నలు సంధించడం, వాటికి సంబంధించిన సమాధానాలు చెప్పడం జరిగింది. కొన్ని సంబంధించినటువంటి వాటికి ఆధారాలతో సహా మేము ఒక లెటర్ ఒకటి కూడా ఇస్తానని చెప్తున్నాను. ఈ రకంగా నన్ను అవన్నీ హ్యాండ్ ఓవర్ చేయటం అనేది, సెల్ ఫోన్ హ్యాండ్ ఓవర్ చేయడం అనేటువంటి సరైనది కాదని పోలీస్ స్టాండింగ్ ఆర్డర్స్లో స్పష్టంగా పొందుపరచబడి ఉన్నాయి. దాని ప్రకారంగా కూడా మేము డైరెక్ట్గా మీకు హ్యాండ్ ఓవర్ చేయడం సరైనది కాదని, అది ఒక రకమైనటువంటి కోర్టు ఉత్తర్వుల ద్వారా రావాల్సినటువంటిదే తప్ప మరి కాదని ఆ ఫోను ఇవ్వడానికి అది చెప్పడం జరిగింది. విచారణ అధికారిగా ఉన్నటువంటి ఏసీపీ గారు
మరలా ఈ కేసుని ఇంకా కొన్ని ప్రశ్నలు మిమ్మల్ని అడగాల్సి ఉన్నది. ఇప్పుడు కాలాతీతం అయింది కాబట్టి మరలా 7వ తారీఖు 4 గంటలకి రమ్మని చెప్పడం జరిగింది. 4 గంటలకు వచ్చి మరలా ఏమన్నా కనుక అడిగినట్టయితే వాటన్నిటినీ సమాధానం కూడా చెప్తానని కూడా తెలియజేస్తాను. ఉమామహేశ్వరరావు శాస్త్రి పైన దాడి చేపించారు, సుపారీ కూడా ఇచ్చారని చెప్పేసి చెప్తున్నారు. జగ్గపేటలో ఆ నిందితుల్ని పట్టుకున్నారు ఇప్పటికే పోలీసులు. కోర్టులో కేసు ఉండగా కేసు వివరాలు చెప్పడం కరెక్ట్ కాదు. కానీ నేను మాత్రం ఒకటి చెప్పదలుచున్నా, ఈ కేసుకి నాకు ఎటువంటి సంబంధం లేదు. ఎమ్మెల్సీ ఎలక్షన్లో పోటీ చేయడానికి గత 2-3 నెలలుగా విగరస్గా ఈ 2 జిల్లాల్లో తిరుగుతున్నటువంటి సందర్భంలో జరిగినటువంటి ఇన్సిడెంట్ తర్వాత మా పార్టీ పోటీ చేయడానికి ఎన్నికలు బహిష్కరిస్తున్నామన్న తర్వాత ఇది చోటు చేసుకునేటువంటి దాన్ని చేసుకోవడం జరిగింది. ఇది టీడీపీ గవర్నమెంట్లో జరిగినటువంటి ఇన్సిడెంట్ అనేటువంటి చెప్పాలి. గత 25 ఏళ్లుగా ఏ రకమైనటువంటి విధానానికి పాల్పడకుండా చక్కగా నీట్గా వెళుతున్నటువంటి నేను నా సంగతి మాకంటే రిపోర్టర్లుగా మీ అందరికీ కూడా తెలుసు ఏ రకంగానూ నేను అందరితో ఎలా మెలుగుతున్నాను అనేటువంటి. అటువంటిప్పుడు ఈ రకమైనటువంటి చర్యకి పాల్పడతాను అనేటువంటిది అది సందర్భోచితం కాదు, కరెక్ట్ కూడా కాదు అనేటువంటి చెప్తాను. అదే విషయం పోలీసు వారికి కూడా చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు, కవిత ఏ ముఖం పెట్టుకుని ప్రజల వద్దకు వస్తున్నారని కాంగ్రెస్ పార్టీ సిద్దిపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ పూజల హరికృష్ణ విమర్శించారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అమరవీరుడు శ్రీకాంతాచారి వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. శ్రీకాంతాచారి చావుకు హరీష్ రావు కారణం కాదా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అమరవీరుల కుటుంబాలకు ఏం చేసిందని కాంగ్రెస్ నాయకులు ప్రశ్నించారు. ఈరోజు అమరవీరులు శ్రీకాంతాచారి గారి వర్ధంతి సందర్భంగా సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘన నివాళులు అర్పించడం జరుగుతుంది. ఈ ఆత్మ బలిదానాలకు కారకులు ఎవరని నేను అడుగుతా ఉన్నా. ఈ ఆత్మ బలిదానాలకి ఈ అగ్గిపెట్టే హరీష్ రావు కారణం కాదా అని నేను అడుగుతా ఉన్నా. నువ్వు పెట్రోల్ డబ్బా డ్రామా వల్లనే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఎంతోమంది విద్యార్థుల ప్రాణాలు తీసుకోవడానికి కారణం హరీష్ రావు కాదా అని నేను అడుగుతా ఉన్నా. ఈరోజు నీ డ్రామా వల్ల ఎంతోమంది తల్లిదండ్రుల తమ కడుపు కోత విధించిన సంఘటన హరీష్ రావుకే దక్కుతుంది. ఈరోజు ఈ తెలంగాణ ఉద్యమంలో నువ్వు రెచ్చగొడితే, నువ్వు డ్రామాలాడితే 1200 మంది విద్యార్థుల ఆత్మహత్యలు చేసుకోవడానికి కారణం నువ్వు కాదా అని హరీష్ రావు నేను అడుగుతా ఉన్నా. ఈరోజు అమరవీరుల పేరు చెప్పుకొని తెలంగాణ రాష్ట్రం ముమ్మాటికి కాంగ్రెస్ పార్టీ తల్లి సోనియమ్మ ఇస్తే నువ్వు నీ డ్రామాలు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత డ్రామాలాడి లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకొని ఈరోజు అమరవీరుల కుటుంబాన్ని పూర్తిగా మర్చిపోయిన సంఘటన హరీష్ రావుకి, ఈ కేసీఆర్ కుటుంబానికే దక్కుతుంది. అమరవీరుల కుటుంబానికి ఒక్క ఉద్యోగ అవకాశం అన్నా మీరు కల్పించారా గత 10 సంవత్సరాల ఈ బీఆర్ఎస్ ప్రభుత్వంలో నేను అడుగుతా ఉన్నా. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏడాది కాలం అవుతా ఉంది. ఈ రోజుకి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అమరవీరుల కుటుంబాలను, విద్యార్థులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారికి సముచిత న్యాయం కల్పించి అమరవీరుల కుటుంబాలకు గౌరవం దక్కే విధంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారు వహిస్తూ ఉన్నారు. ఈరోజు కేసీఆర్ కుటుంబం, తన కుటుంబం నలుగురే, ఎవరు హరీష్ రావు, కేసీఆర్, కేటీఆర్, కవిత, ఆ నలుగురే బాగుపడ్డారు తప్ప గత బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో ఏ ఒక్క కుటుంబం కూడా బాగుపడలేని తెలియజేస్తూ ఉన్నా. ఇప్పటికు మళ్ళా కొత్త డ్రామాలు వేసుకొని ప్రజల వద్దకు వస్తూ ఉన్నారు. ఒక దిక్కు కేటీఆర్, ఒక దిక్కు హరీష్ రావు, మళ్ళీ జైలు పాలైన కవిత కూడా మన వల్ల కొత్త డ్రామాలు వేసుకొని ప్రజల వద్దకు వస్తుంది. ఏ ముఖం పెట్టుకొని ప్రజల వద్దకు వస్తున్నారని అడుగుతా ఉన్నా. మీరు అమరవీరుల కుటుంబాలకు ఏమి చేసిర్రో ఈ సమాధానం చెప్పిన తర్వాత మీరు ప్రజల వద్దకు రావాలని హరీష్ రావును సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలో ప్రజాపాలన కళాయాత్ర బృందం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పాసం సత్రెడ్డి, పట్న అధ్యక్షులు కనుకల కృష్ణయ్య సమక్షంలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన 13 సంక్షేమ పథకాలు వివరించారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ బాబు ఉపేందర్ బోసు, జిల్లా నాయకులు కాసుల వెంకన్న పాల్గొని మీడియా ద్వారా మాట్లాడుతూ తెలంగాణలో లోటు బడ్జెట్ ఉన్నా ఇచ్చిన
ఇచ్చిన హామీలను నెరవేర్చాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం అన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో బత్తిని సత్యనారాయణ, మారగోని నరసింహ, తిరుపతయ్య, మల్లికార్జున్, మల్లేశం, ప్రవీణ్, ధనుంజయ్, రమేష్ పాల్గొన్నారు. ఏదైతే ఉన్నాయో జలాలకు వచ్చే రాబడిలో కూడా రెండు నెలల ముందుగా ఉన్నటువంటి వచ్చే ఆదాయాన్ని కూడా పాత గవర్నమెంట్ ఇస్తుంది. ఉదాహరణ మీకు తెలుసు, పోయినసారి 2 నెలల ముందు పెట్టాడు, విషయాలు పెట్టాడు. ఎంతోమంది మామూలు కార్పొరేషన్ ఉద్యోగస్తులకు కూడా 3 నెలల నుంచి 6 నెలల ఉద్యోగాలు పెండింగ్లు ఉంటే ఈ చదువుకునేసరికి సన్యాలు అయినట్టు సంవత్సర కాలం పట్టింది. అయినా కూడా ఈ కాలంలో ఉన్నటువంటి ప్రజలు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ నమ్మి చేస్తున్నటువంటి కేసీఆర్ చేసిన అభియానాలకు కవిత ఆలోచన విధానాలు ప్రజలకు తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీకి అప్పచెప్పిన తర్వాత ఈ సంవత్సర కాలంలో ఎన్ని తెచ్చినా అయితే ఉన్న ఒక్కొక్కరు చేసుకుంటా మీకు తెలిసి వచ్చిన బస్సు ప్రయాణం కానీ ఇది గృహ నిర్మాణం కూడా ఈ నెలలో స్టార్ట్ అవుతుంది. ఇచ్చిన పైసలలో కానీ పెన్షన్లో కానీ అన్ని రకాలుగా సర్దుకుంటూ వస్తుంది. ఒక సంవత్సరం పూర్తిగా చేసుకున్నందుకు కాలం గడుపుతుంది. అలాగే మనం ఉన్న గ్రామీణ ప్రాంతం మూసి పరివాహక ప్రాంతం మన ఇంతకు రేవంత్ రెడ్డి గారితో, కుమార్ రెడ్డి గారితో మనం అందరం చూసినాం. చిన్నప్పుడు ఇదే ఎట్లా ఇక్కడ ఉన్న పెద్ద మనుషులతో నాతో సహా మనందరం మూసీ నదిలో చేపలు పట్టుకొని కాల్చుకొని తిన్నాం. ఎవరైనా మూసీలో మనం పట్టి చిన్న చేపలు కానీ చందమామ కానీ గల్ల కానీ చేపలు దొరుకుతున్నాయా ఎవరన్నా మనం తింటున్నాం. నేను 13 సంవత్సరాలు నేను మాజీ సర్పంచ్ ఉల్లిగడ్డ 13 సంవత్సరాలు ఉల్లిగడ్డ నుంచి చేపలు తిన్నాను. ఎందుకు వచ్చిందంటే దానివల్ల వివిధ ఇమ్యూనిటీ పవర్ తక్కువ మనకే రోగాలు వస్తుంది. కాబట్టి ఇంత అశాస్త్రంగా జరుగుతున్నటువంటి దర్శనం తీసుకొని రేవంత్ రెడ్డి గారు ఇస్తారు, అనిల్ కుమార్ రెడ్డి గారు మూసీ ప్రక్షాళనకు ముందు పడితే ఇక్కడ మూసీ పరివారక ప్రాంత మంత్రి కూడా సంతోషిస్తారు. ఎందుకు అదే ఇక్కడ ఉండేవాళ్ళు కాకుండా విదేశాల్లో ఉన్నటువంటి మన తెలంగాణ వాళ్ళందరూ కూడా మన మూసీ పరిపాలన సాధ్యం. ఎందుకంటే మేము తిన్నా మా ఆరోగ్యాలు ఖరాబైనా మేమే తట్టుకున్నాం ఏదో పరిస్థితి. కానీ మా పిల్లలు, మా ముందు తరాలు, మా మనవరాలు అయినా మంచి ఆరోగ్యంగా ఉండాలంటే మూసీ నది ప్రక్షాళన జరగవలసిందని ముఖ్యంగా దాన్ని రెడీ తీసుకొని దాంట్లో ముందున్నటువంటి మన అనిల్ కుమార్ రెడ్డి గారు ముఖ్యంగా ధన్యవాదాలు. ఎందుకంటే దేశీయ స్టాక్ మార్కెట్ లో బుధవారం భారీ లాభాలతో మొదలయ్యాయి. ఈ క్రమంలో ఉదయం 9:45 నాటికి సెన్సెక్స్ 347 పాయింట్లు పెరిగి 81,193 పరిధిలో ట్రేడ్ కాగా నిఫ్టీ బ్యాంక్ 98 పాయింట్ల లాభంతో 24,542 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇదే సమయంలో బ్యాంక్ నిఫ్టీ 248 పాయింట్లు వృద్ధి చెంది 52,958 స్థాయిలో ట్రేడ్ అవగా మిడ్ క్యాప్ 100 ఇండెక్స్ 272 పాయింట్లు లాభపడింది. దీంతో మదుపరులు కొన్ని నిమిషాల్లోనే లక్షల కోట్ల రూపాయలను దక్కించుకున్నారు. నిన్నటి ముగింపుతో పోలిస్తే మార్కెట్ స్వల్ప పెరుగుదలతో మొదలై క్రమంగా పుంజుకున్నాయి. ఈ నేపథ్యంలో హెచ్డిఎఫ్సి లైఫ్, టిఎస్హెచ్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, విప్రో, హెచ్డిఎఫ్సి బ్యాంక్ కంపెనీల స్టాక్స్ టాప్ 5లో ఉండగా భారతీ ఎయిర్టెల్, సిప్లా, ఆదాని పోర్ట్స్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, ఆదాని ఎంటర్ప్రైజ్ సంస్థల స్టాక్స్ టాప్ 5 నష్టాల్లో ఉన్నాయి. బుధవారం నాటి ట్రేడింగ్ లో స్విగ్గీ షేర్లు 6.6% జంప్ చేసి ఒక్కో షేరుకు 534.85 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని నమోదు చేశాయి. ఫుల్ డెలివరీ ప్లాట్ఫామ్ తన సెప్టెంబర్ త్రైమాసికాన్ని మంగళవారం పోస్ట్ మార్కెట్ అవర్స్ లో విడుదల చేసిన తర్వాత మదుపర్లలో కొనుగోలు ఆసక్తి పెరిగింది. ప్రస్తుతం ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువ 1,15,727.73 కోట్లుగా ఉంది. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. సర్ఫ్, మెప్మా అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష సమావేశం. వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్‌ప్రెన్యూర్ కార్యాచరణతో స్వయం సహాయక సంఘాలకు ప్రాధాన్యమిస్తామని వెల్లడి. తెలంగాణలోని పలు జిల్లాలతో పాటు ఏపీలోనూ ప్రకంపనలు. భూకంపంతో కదిలిన సమ్మక్క గద్దెలు. మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావుపై కాంగ్రెస్ పార్టీ సిద్దిపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ సంచలన వ్యాఖ్యలు. శ్రీకాంతాచారి చావుకు హరీష్ రావు కారణం కాదా అని ప్రశ్నించిన పూజల హరికృష్ణ. సెకీతో కుదుర్చుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందం మీద అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డ వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి. టీడీపీకి మేలు చేసే ఉద్దేశంతో దుష్ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం.
మచ్చలేని మనిషి అయిన హరీష్ రావుపై నిరాధార ఆరోపణలు చేస్తే ఊరుకో. చక్రధర్ గౌడ్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డ బీఆర్ఎస్ నాయకులు. భారీ లాభాలతో మొదలైన స్టాక్ మార్కెట్లు కొన్ని నిమిషాల్లోనే లక్షల కోట్ల రూపాయలను దక్కించుకున్న మదుపరులు. ఇదరస్ట్ బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.